ఓట్ అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. ఈ హక్కుని కాపాడుకునే బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఈ వీడియోని మొత్తం పూర్తిగా కనుక చూస్తే మీరే మీ వాళ్లకు ఖచ్చితంగా షేర్ చేస్తారని చెప్పేసి నాకు ఆ నమ్మకం ఉంది. అస్సలాం వలైకుం, అందరికీ నమస్కారం. నా పేరు యజ్దాని, వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర యువజన విభాగం అధ్యక్షుణ్ణి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చూస్తూ ఉంటే నాకు కరోనా గుర్తొస్తూ ఉంది. కరోనాలో జనాలు జబ్బొచ్చి చనిపోతే, కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రం ఇదే ప్రజల్ని కాగితాల మీద చంపేస్తా ఉన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నాకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాలంటరీ వ్యవస్థ గుర్తొస్తా ఉంది. ఈ సమయంలో వాలంటరీ వ్యవస్థ కనుక ఉంటే ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటరీ ఉండేవాడు. నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ ఎన్యుమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, 2002 డేటా ఏ విధంగా తీసుకోవాలో అనేది ఆ వాలంటరీ చూసుకునేవాడు. కానీ ఈరోజు మన కర్మ ఆ పరిస్థితి మనకు లేదు. అయితే ముఖ్యంగా ఇంకా జూలై 14కి 10 రోజులు మాత్రమే ఉంది. చాలామంది చాలా వరకు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వలేకపోతున్నారు. అందుకు ముఖ్య కారణం వారి తల్లిదండ్రుల మరియు తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ 2002 వివరాలు లేకపోవటమే. అయితే ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఆ 2002 వివరాలు ఏ విధంగా మీరు చూసుకోగలుగుతారో మీకు తెలుపుతాను. వీరి మీద ఆధారపడకుండా మీ ఓటును మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క వెబ్సైట్ల ద్వారా మీ పూర్వీకుల వివరాలను వెతికి మీరే ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి వీలైనంత త్వరగా బిఎల్ఓకు అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ విధంగా క్రోమ్ ఓపెన్ చేసుకొని ఈసీఐ నెట్ అనే వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే మీకు సిటిజన్ సర్వీస్ పోర్టల్ అనేది వస్తుంది. అది ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మొదటిగా మీ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్, మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ నెల్లూరు జిల్లా క్లిక్ చేసి దాని తర్వాత ఏ కాన్స్టిట్యున్సీ నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకుంటే కింద ఉన్నటువంటి ఇంకా కాలమ్స్ ఏవి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎలక్టోర్ ఫుల్ నేమ్ ఎస్ఐఆర్ ఇన్ 2002 అని ఉంటుంది. అక్కడ సర్నేమ్ ఇవ్వకపోయినా పర్లేదు. మా అమ్మగారి పేరు మొమ్మల ఎస్కే కాబట్టి జస్ట్ మొమ్మల అని ఇచ్చాను. దాని కింద ఏజ్ అడుగుతుంది. 2002లో మా అమ్మగారి ఏజు దాదాపు 30 సంవత్సరాలు ఉండొచ్చు. 30 సంవత్సరాలు ఇచ్చాను. ఆ తర్వాత హస్బెండ్ అంటే మా నాన్నగారు అహ్మద్ బాషా, వారి భర్త గారి పేరు టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ని టైప్ చేయాలి. ఆ క్యాప్చర్ మొత్తం పూర్తిగా టైప్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి ఆ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలా వివరాలు వస్తాయి. నెల్లూరు సిటీలో మొమలా షేక్, మొమలా జాన్ సయ్యద్ ఇద్దరు ఉన్నారు. కానీ మేము ఎస్కేల్ కాబట్టి మొమలా షేక్ అంటే అప్పట్లో మా అమ్మగారి వయసు 36 ఉంది. నెల్లూరు సిటీ 130 కాన్స్టిట్యున్సీ 121 వేద సంస్కృత పాఠశాలలో మా అమ్మగారు ఓటు వేసి ఉన్నారు. 156 పార్ట్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్, ఎపిక్ నెంబర్ కూడా వచ్చేసింది. మరి అదేవిధంగా మరొక విధానం, ఇలాగే క్రోమ్ ఓపెన్ చేసి ఎస్ఐఆర్ వాలంటీర్ పోర్టల్, ఈ విధంగా ఎస్ఐఆర్ వాలంటీర్ సపోర్ట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత కింద చెక్ ఎస్ఐఆర్ స్టేటస్ దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ 130 అని క్లిక్ చేసుకున్న తర్వాత కింద జస్ట్ మీ 2002లో ఉన్నటువంటి డోర్ నెంబర్ని కనుక టైప్ చేస్తే, అంటే మా డోర్ నెంబరు 20/1132. ఇది క్లిక్ చేసి జస్ట్ సెర్చ్ చేస్తే కింద ఈ విధంగా వివరాలు వస్తాయి. ఆ డోర్ నెంబర్లో 3 ఓట్లు ఉన్నాయి. గౌసియా, మమోలా, షమీం.
అంటే గౌసియా మా మేనత్త గారు, మమ్మల అమ్మగారు, షమీం అక్కగారు, ఈ 3 ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఎపిక్ నెంబర్సు, వాళ్ళ ఏజు, అన్ని వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. 121 పార్ట్ నెంబర్ కాబట్టి ఈ విధంగా మా అమ్మగారి వివరాలు వచ్చేసాయి. 121 పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ 156, డోర్ నెంబరు, ఎపిక్ నెంబరు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.